గుడ్. సో 1 నుండి 5 వరకు గల ప్రశ్నలకు సూచనలు ఇచ్చిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి క్రింది సమాచారాన్ని అధ్యయనం చేయండి. ఓకే, ఒక పదం లేదా సంఖ్య అమరిక యంత్రం, ఓకే, అంటే నెంబర్ ఆర్ వర్డ్ అరేంజ్మెంట్ మెషిన్, అంటే ఇన్పుట్ మెషిన్ అవుట్పుట్ మెషిన్ చెప్పి ఇది ఒక మెషిన్, అవునా? ఓకే, ఆ యంత్రం ఇచ్చిన దత్తాంశంలోని పదాలు లేదా అంకెలు లేదా రెండింటిని ప్రతి దశలో ఒక నిర్దిష్ట నియమాన్ని అనుసరించి వాటి క్రమాన్ని మార్చి అంతిమ ఫలితాన్ని ఇస్తుంది. మనం చేసినదేగా. సో ఏదో ఒక అరేంజ్మెంట్స్ చేసి అంటే కొంచెం మార్చి చివరికి ఫైనల్ అవుట్పుట్ ఇస్తున్నావునా కాదా? ఓకే, అలా ఇస్తుందమ్మా. ఓకే, సో ఇదిగమ్మా ఫస్ట్ 1 to 5 క్రింది దత్తాంశం యొక్క ఉదాహరణ మరియు పునర్వ్యవస్థీకరణ దశలు ఇచ్చాడమ్మా. ఓకే, ఇన్పుట్ ఇది, దాని స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 వాడు రాశాడు చూసారమ్మా. స్టెప్ 3 ఈజ్ ద ఫైనల్ స్టెప్ ఫర్ ద గివెన్ అవుట్ ఇన్పుట్. ఇచ్చిన ఇన్పుట్కి 3వ స్టెప్ చివరిది. ఓకేనా? ఇప్పుడు వాడే ఉంటున్నాడమ్మా, పైన ఇచ్చిన పునర్వ్యవస్థీకరణ నమూనా ఆధారంగా కింది ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి. ఇదిగో ఈ క్వశ్చన్కి సమాధానం ఇవ్వాలి. ఓకే, ఇదొక క్వశ్చన్ మా ఆన్సర్స్ మనం చేద్దాం, డోంట్ వరీ. ఓకేనా? ఇదొక క్వశ్చన్. ఇక్కడ రెండో పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ ఎన్ని స్టెప్స్ వచ్చాయమ్మా? 3వ స్టెప్ ఫైనల్, అంటే ప్రతిసారి 3 ఫైనల్ ఉంటాయని ఏం లేదు. ఓకేనా? డోంట్ వరీ, వెల్ సీ విత్ ప్రాబ్లమ్స్. ఓకే, ఫస్ట్ నేనేం చెప్పానమ్మా, ఇలాంటి ఇవ్వగానే ఫస్ట్ ఏం చేయాలని చెప్పాను? ఇన్పుట్. ఓకే, ఎన్నో స్టెప్ అవుట్పుట్? 3వ స్టెప్, అదే అవుట్పుట్. అవునా? వాళ్ళిద్దరిని ముందు చూడాలి. ఓకేనా? నేను మంచోని కాబట్టి రెండింటిని కలర్స్ కూడా మార్చి క్లియర్గా అరే అబ్బాయి ఈ రెండు చూడరా నీకు ముందుగా చెప్పాను. ఓకేనా? రైట్, చూడమ్మా. 32, 339, 24, 51, 74, 86, 45. ఓకే, లాస్ట్ స్టెప్లో సేమ్ నెంబర్స్ ఉన్నాయా లేదా? 24 ఉంది, 32 ఉంది, 45 ఉంది, 51 ఉంది, 74 ఉంది, 86 ఉంది, 339 ఉంది. ఓకే, అవే నెంబర్లు రిపీట్ అయ్యాయి. ఓకే, మరి ఏంటి లాస్ట్ వన్ చూస్తే 24, 32, 45, 51, 74, 86. ఓకే అమ్మా, నెంబర్లు అన్నీ మీరు అబ్జర్వ్ చేశారా? చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్కి వెళ్ళిపోతుంది, అంటే ఆరోహణ క్రమంలో రాశాడు. ఓకే సార్, ఇన్పుట్ అవుట్పుట్ చూడంగానే ఇది ఆరోహణ క్రమం అయితే అర్థమైంది, హ్యాపీ. ఇప్పుడు దానికి అలా మార్చాలంటే ఫస్ట్ ఏం చేశాడు సార్? అన్నిటికన్నా 24 చిన్నది, దాన్ని తీసుకొచ్చి ముందుకు రాశాడు. ఆ తర్వాత ఏం చేశాడమ్మా? 32ని ఇక్కడ పంపించాడు. చూసారా, 3వ ప్లేస్లో 32 వెళ్ళిపోయింది. అంటే వీడు ఏం చేస్తున్నాడు? 24 ముందు రాసి వీటిని పక్కకి జరపట్లా. ఓకే, ఎవరైతే ఉంటారో అలా ఎక్స్చేంజ్ చేసేస్తున్నాడు, అవునా కాదా? అంటే 24 ఇక్కడికి వచ్చేసింది, 32 ఇక్కడికి వెళ్ళిపోయింది. ఓకే, నెక్స్ట్ స్టెప్లో సెకండ్ ప్లేస్లో 32 రావాలి కదా, అంటే 32ని 339ని ఎక్స్చేంజ్ చేస్తాడు. ఓకే, రైట్ అమ్మా, అంటే ఇది ఇక్కడికి వచ్చేసింది. అంటే 24, 32, 339 అండ్ సో రేమని యాక్చువల్గా మెయింటైన్ చేశాడు. ఇప్పుడు నెక్స్ట్ చిన్నోడు ఎవరమ్మా? 45, అవునా? అంటే 45ని ఇక్కడ రాసి దీని చివరికి పంపించేయాలి, అవునా? ఓకే, 24, 32, 45, 339 చివరికి వెళ్ళిపోయింది, మధ్యలో ఉన్నవన్నీ యాక్చువల్గా వచ్చేసి లక్కీగా అన్నీ అరేంజ్ అయిపోయాయి కాబట్టి అదే లాస్ట్ స్టెప్ అని చెప్పేశాడు, అవునా కాదా? ఓ బ్యూటిఫుల్. సో నాకు అర్థమైపోయింది సార్, ఏం చేయాలి? స్వాప్ చేయాలి, ఇంటర్చేంజ్, అవునా కాదా? ఓకే.